మీరేమో మోసపూరిత హామీలు అంటారు, ఏమి చేయట్లేదు అంటారు. వాళ్ళేమో అన్ని చేస్తున్నాం, 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. అందుకే గ్రామ పంచాయతీ గెలిచినాం, మున్సిపాలిటీ గెలిచినాం, రేపు జిహెచ్ఎంసీ గెలుస్తున్నాం, రాబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ కూడా గెలుస్తామని చెప్తున్నారు. మీరు చూస్తలేరానే, మీకు చెప్పాలనా? మరి ఏం చేసి అవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్న డ్రామాలు అంత అని చెప్తారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు ఆడుతుందా, బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు ఆడుతుందా? ఓ రైతు దగ్గర పోయి, ఓ గ్రామంలో పోయి ఓ రైతుని అడిగితే చెప్తాడు కదా, నీకు పెట్టుబడి సాయం వస్తుందా, తర్వాత రుణమాఫీ వచ్చిందా, 2500 వచ్చినాయా అమ్మ మహిళను అడుగు, పెన్షన్ 4000 రూపాయలు వచ్చినాయి అడుగు, తర్వాత వికలాంగులకు 6000 రూపాయలు వచ్చినాయి అడుగు, తులం బంగారం వచ్చిందా అడుగు, తర్వాత స్కూటీలు వచ్చినాయా విద్యార్థినిలను అడుగు, మరి ఉద్యోగస్తులను పిఆర్స్ వచ్చిందని అడుగు, తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, పీజీ కంప్లీట్ అయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, వాళ్ళని అడుగు, ఎవరినన్నా అడుగు, వీళ్ళకు గిది ఇచ్చిండ్రు అని ఎవరినన్నా అడుగు. నువ్వు అడగరాదా? నీ టీవీ కదా, నీ టీవీ పోయి అడుగు, ఎవరిని అడుగుతావో, ఏ ఊర్లో అడుగుతావో.